అలాగే దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ అస్. అండ్ ఎంతోమంది ఈ ఆసుపత్రిని చెప్పాను దాతలు ముందుకు వచ్చి దే ఆర్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్స్. అండ్ మన తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు అయితేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయితేనేమి, లేకపోతే మా బ్యాంకర్స్ అయితేనేమి, పాత్రికేయులు అయితేనేమి, అందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముందు ముందు ఇలాగే ఎవరైతే మన విదేశాల్లో కూడా మన ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే సహకారాలు అందిస్తున్నారో ఇక్కడ వారు ఎలాగైతే అందిస్తున్నారో, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆనాడు 1988లో ఈ ఆసుపత్రి మొదలుపెట్టారు. అన్నారు అప్పుడు నాన్నగారు ఈ నుడి దత్తాత్రేయ గారు చెప్పారు చరిత్ర అంతా. మరి తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం మారడం, వాడు పెట్టిన ఇబ్బందులు అవన్నీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి టాటా షోరబ్జీ మెమోరియల్ నుంచి 7.5 కోట్లు నిధులు తీసుకురావడం, ఎంపీ ల్యాడ్స్ సమకూర్చడం, వాటితో ఈ ఆసుపత్రిని పూర్తి చేయడం. అలాగే అప్పుడే 2000లో ప్రయాకు మొదటి లీనియర్ యాక్సిలేటర్ కొనడానికి ఆ రోజు అధ్యక్షురాలు శ్రీమతి పోలవరపు తులసి గారు ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆసుపత్రికి అంత చేయడం జరిగింది. అలాగే చేస్తున్నాం. ఇలాగే ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని, ఇలాగే ముందు ఇక్కడ ఎక్స్పాన్షన్ అయితేనేమి, అక్కడ తుళ్ళూరులో కడుతున్న ఈ కొత్త ఆసుపత్రిని అయితేనేమి అనుకున్నట్టుగానే పూర్తవుతాయి నాకు అందరి సహాయ సహకారాలతో అన్న ఒక విశ్వాసం అనే దానికంటే కూడా అయ్యి తీరుతుంది అని ఘంటాపథంగా చెప్తూ, మరొకసారి ఈ యొక్క ఆసుపత్రి కోసం అహర్నిశలు కృషి చేసిన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా కల్పన గారు ఉన్నారు, ఇక్కడ సుశీల్ గారు ఉన్నారు, పెథాలజీ హెచ్ఓడి, అలాగే 20-25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. సిబ్బంది కేవలం డాక్టర్లే కాదు, హెచ్ఓడీలే కాదు, కన్సల్టెంట్లే కాదు, అలాగే ఇక్కడ సిబ్బంది, అలాగే మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు డిఎన్ఎం కోర్సులు ఆ రోజు నర్సింగ్ డాక్టర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హాస్పిటల్ ఇస్ ద నర్సింగ్ డిపార్ట్మెంట్. మరి ఆనాడు ముందు చూపుతోనే ఆ కొరత వస్తుందని ముందు చూపుతోనే ఆనాడు మరి 2003లో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, 2006లో స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభించడం జరిగింది. అలాగే ఆ తర్వాత డిఎన్ఎం కోర్సులు, సో అదే మెడికల్ ఆన్కాలజీ కావచ్చు, రేడియేషన్ ఆన్కాలజీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, న్యూక్లియర్ మెడిసిన్ కావచ్చు, పెథాలజీ కావచ్చు, పాలియేటివ్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఎన్ఎం కోర్సెస్ అకాడమిక్స్ మనం నడపగలుగుతున్నాం. సో ఇలాగా దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్లో మనం మొదటి 5 ఆసుపత్రుల్లో ఉన్నాము. అలాగే మనకు వచ్చిన అక్రిడేషన్ ఏదైతే అక్రిడేషన్ ఉందో హెచ్ఎన్ఏపి, వాడు కూడా మనల్ని ఏదైతే మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ వాటిని ప్రణాళికలుగా తీసుకుని ఒకటి మిగతా ఆసుపత్రులు కూడా వారిని వర్తింపజేసేలా, దేశంలో ఏ ఆసుపత్రి అయినా చేసేలా వాళ్ళు